కరిమల గారు చెప్పండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అవునండి. నారా లోకేష్ రెడ్ బుక్ పరిస్థితి ఎలా ఉంది? నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, తటస్థ ఓటర్ని. నేను ఏ జెండాలు మోసేవాడిని కాదు. నా గురించి ఒకసారి చెప్తే కానీ జనానికి క్లారిటీ వస్తుందని చెప్పి నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అని చెప్తున్నాను. లోకేష్ గారు తెలిసినతనో తెలియనితనో నాకైతే తెలియదు, కానీ పాదయాత్రలో, రాష్ట్ర పాదయాత్రలో ఆయన వాడిన భాష, ఆయన తీరు, ప్రతి ఒక్కరిని రెడ్ బుక్లో రాసిన మీ చరిత్ర, మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని పరిగెత్తిస్తా, ఉరికిస్తా, గుడలోడదీస్తా, ఇలాంటి వల్గరైన భాష మాట్లాడారండి ఆయన. అది కరెక్ట్ కాదు. తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అని చెప్పి మేము కొంచెం అబ్జర్వేషన్ ఆయన మీద దృష్టి బాగా పెట్టామండి. పెడితే ఇతను ప్రతి చోట పాదయాత్రలో అతను ఏ విధంగా పాదయాత్ర చేశాడనేది మనకు అనవసరం అండి. ఆయన ప్రవర్తన ఎలాగ ఉంది, రాబోయే గవర్నమెంట్లో ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేస్తే, పాదయాత్రలో మాట్లాడిన భాష రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెడ్డీస్ అనే వాళ్ళు డిఎస్పీ లెవెల్లో ఉన్న 14 మందిని అడంగబెట్టారండి వాళ్ళు. ఈయన ప్రోద్బలంతో తండ్రి మాట కూడా లెక్క చేయకుండా ఈయన ప్రోద్బలంతో యువతని ఉసిగొలిపిన పరిస్థితి లోకేష్ వల్లేనండి. ఇంత అరాచకాలు జరుగుతున్న దానికి కారణం లోకేషే. రెండో ఆలోచన అయితే ఏం లేదు. ఎందుకు అని అంటే అతని మెంటాలిటీ అలాంటిది, అతని ప్రవర్తన అలాంటిది. ఈ 10 సంవత్సరాల నుంచి అతన్ని గమనిస్తూ ఉన్నాం. రాజ్యాంగేతర శక్తిగా అతను ముందు ప్రజల అనుమతి లేకుండా తండ్రి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీగా వచ్చి వాళ్ళ సొంత మంత్రి వర్గంలో ప్రతి మినిస్టర్ని లెక్కలు చేయని తను, ప్రతిదిలో ఇతను జోక్యం చేసుకోవడం, ఆ మంత్రులు వేసి విసిగిపోవడం, ఇదంతా గత ప్రభుత్వంలో చూసామండి. తర్వాత ఆ గవర్నమెంట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతనిలో ఈ పరిపాలన కూడా చూసి ఇతనిలో ప్రవర్తన వస్తుందేమని చెప్పి ఆలోచించామండి మేము. కానీ ఇతనిలో ప్రవర్తన రాకపోగా క్రూరత్వం పెరిగింది. ఇతని అనుచరులతో ఇతను కానీ ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడం మొదలుపెట్టారండి. ఇది కౌంటింగ్ అయిన గంట నుంచే మొదలుపెట్టారు. మెజారిటీ ఎప్పుడైతే వీళ్ళకి అనిపించిందో ఆ మెజారిటీ విన్న వెంట నుంచి ఇతను మొదలుపెట్టాడండి. కార్యకర్తల అరాచకం మీ రాజకీయ భవిష్యత్తుకి మేలు చేస్తుందని ఆయన అనుకుంటాడంటే అంత ఎరుతనం రెండోది లేదండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ మళ్ళీ తర్వాత గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏంటో మీరు గమనించట్లా, ఊహించట్లా. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే జీవితకాలం నేనే అధికారంలో ఉంటాను, మా నాన్నే ఉంటాడు, లేకపోతే నేనే ఉంటాననే అహంకార ధోరణితోటి మీరు ముందు చూపు లేకుండా మీ ప్రవర్తన మీ ముప్పుకే కారణం అవుతుంది. కానీ మీరు ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, మాజీ అయితే అయ్యి ఉండొచ్చు, మీరు పదే ఫేక్ అంటున్నారు. అతను ఫేక్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో మీరే చెప్పాలా. ఫేక్ ముఖ్యమంత్రి కాదని నేను చెప్పగలను. ఎందుకు అని అంటే అతను స్వచ్ఛందంగా అతను కష్టార్జితంతో సొంతంగా పార్టీ పెట్టుకొని అంత పెద్ద నేషనల్ పార్టీ కాంగ్రెస్ని వ్యతిరేకించి, అందులో మీరు ఇంప్లీడ్ అయినా సరే మిమ్మల్ని కూడా అందరినీ తట్టుకొని అతను 16 నెలలు జైలు నుండి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఎదిగి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలు ప్రతిపక్షం, తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అండి అతను ఫేక్ ఎలా అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు. తండ్రి అధికారాన్ని పెట్టుకుని దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చి మూడు శాఖలకు ముఖ్యమంత్రి అయిన వాడు ఫేక్ అవుతారా? వేరే వాళ్ళ దగ్గర నుంచి పార్టీని బలవంతాన్ని లాక్కొని ఆ పార్టీ అధ్యక్షుడిని సాగు కారకమైన వాళ్ళు ఫేక్ అవుతారా? మీరు ఆలోచించుకోవాలి. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అందరికీ తెలుసు విషయం. కానీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని. మీ పద్ధతి మార్చుకోండి, మంచి పరిపాలన అందించండి, ప్రజల మన్నన పొందండి, ప్రజలచే మళ్ళీ ఎన్నుకోబడటానికి అవకాశాన్ని కల్పించుకోండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడి ప్రజలు గమనించట్లా. ఏం చేస్తారు వాళ్ళు, నా దగ్గర డబ్బు ఉంది, నేనేమైనా సాధించగలను అని అంటే అది చాలా పొరపాటు అండి. అసలు మెంటాలిటీ, నీ ప్రవర్తనే ప్రజలకు ఎవరికి నచ్చదు. మీ నాన్న లేకపోతే నువ్వు ఒంటరిగా రాజకీయాలు అసలు రాణించలేవు. ఇది మటుకు నేను పక్కా చెప్పగలను. మీరు పరిపాలన వదిలేసేసి, ప్రజల్ని వదిలేసేసి, కార్యకర్తలే శాశ్వతం అనుకొని కనపడిన అలవాటు చేత కొట్టించడం,
మిమ్మల్ని మంగళగిరిలో ఒక భార్యాభర్తలు ఇద్దరిని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళని మీ ఫోటోకి దండం పెట్టించుకుంటే మీరు ఖండించాల్సిన అవసరం లేదా? పైశాచిక ఆనందం పొందుతున్నారా? ఇలాంటి పరిస్థితులు ముందు రాబోతని గుర్తుపెట్టుకోండి. మీ పరిపాలన మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలేసేసి జరుగుతున్న ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఏమిటి, చేసిన మర్డర్లు ఏమిటి, చచ్చిపోయిన జనం పరిస్థితి ఏంది, ఊళ్ళో వదిలి పారిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, దీన్ని ఏం ఆలోచించకుండా ఇంకా మీరు అరాచకాలు చేస్తూ ఉంటే ఎంతకాలం చేయాలనుకుంటున్నారు? మీరు ఎంతకాలం చూస్తూ ఉండాలా? రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఏమైనా వస్తాయా? పారిశ్రామికవేత్తలు వస్తారా? మీ ప్రవర్తన వల్ల, మీ అధికారం వల్ల ఎంతకాలం ఉంటుందని ఈ అధికారం, ఈ అహంకారం ఎంతకాలం ఉంటుంది? ఇదే అహంకారంతో మీరు ఎంతకాలం బతకగలరు? ఎంతకాలం మనుగడ సాగించగలరు? లోకేష్ గారు, మీకు ఒకటే నా సలహా, ఇవన్నీ మానేసి ప్రజల మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజల్ని మంచిగా పరిపాలించండి. జరిగిన వాటి మీద స్పందించండి. చనిపోయిన వాళ్ళ మీదట ఎంక్వైరీలు చేయండి. అత్యాచారాల మీద ఎంక్వైరీలు చేయండి. అంతే తప్ప పోలీసుల్ని నిర్వీర్యం చేయడం, పోలీసు వాళ్ళని చేస్తున్న అరాచకాల మీద పోలీసు వాళ్ళని కేసులు తీసుకోవద్దని చెప్పడం, ఇదంతా మీరు చేస్తున్న నాటకమే, మీరు చేస్తున్న డ్రామానే. మీ వల్లనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ నాన్నగారు మీకు భయపడి చెప్పట్లేదో, లేకపోతే ప్రజలు కచ్చ తీర్చుకోవడానికి చెప్పట్లేదో నాకైతే తెలియదు. కానీ మీ ఇద్దరు ప్రవర్తన, మీ నాయకుల ప్రవర్తన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు రాజకీయాలకి అసలు పనికిరారని నా ఆలోచన మాత్రం. ఈ విధంగా చేసేవాళ్ళు రాజకీయాలకు పనికిరారండి. ప్రజలను మన్ననలు పొందాలా, ప్రజలే దేవుడుగా చూసుకోవాలా. ప్రజలు లేకపోతే మీరు నాయకులుగా ఉండరు. ప్రజలు మీరు ఓట్లేసి పరిపాలించమని పంపిస్తే మీరు ప్రజల మీదనే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి ఓట్లేసిన ప్రజలనే ఈ విధంగా ఏడిపించి సతాయించి దౌర్జన్యాలు చేస్తున్నారే. మీకు ఓటు వేయనోడు ఓటర్ కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజ కాదా? ఇది కరెక్టేనా మీరు చేయటం? వాళ్ళు పన్నులు కట్టట్లేదా? అంటే తటస్థంగా ఉండి మేము ఇదంతా గమనించట్లేదు అనుకుంటున్నారా? గమనిస్తే తటస్థుడే రేపు పొద్దున మీ రాజకీయ చరిత్రను మార్చబోయేది. అది మటుకు దృష్టిలో పెట్టుకొని మీరు మసిలితే బాగుంటుందని నా ఉద్దేశం. మీకు ఇంకో సలహా ఏం చెప్తున్నానంటే, 10 మందిలో తిరిగి 10 మంది మంచితనాన్ని మీరు చొరగొంటే నాయకుడిగా నిలబడతారు. మీకు నాయకత్వం లక్షణాలు ఉంటాయి. లేకపోతే మీరు రాజకీయ జీవితం సున్నా అయిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకున్న మీకు సలహా.